హాయ్ హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే అందరికీ మంచిగా ఇంగ్లీష్ చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉండే, మనలా తెలుగు మీడియం నుండి వచ్చిన స్టూడెంట్స్ అయితే ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను కూడా తెలుగు మీడియం నుండి వచ్చాను. యాక్చువల్గా ఇంటర్ వరకు నేను తెలుగు మీడియమే. సో నేను చాలా ఇబ్బంది పడ్డాను ఇంగ్లీష్ విషయంలో. ఇప్పటికి నేనేమంటే నాకు జాబ్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా నేనేమి ప్రో కాదు, జస్ట్ మేనేజబుల్. ఆ మేనేజ్ అనేది ఎట్లా చేశాను ఇంగ్లీష్లో. సో సింపుల్గా మనం ఎట్లా ఇంగ్లీష్ని మేనేజ్ చేయొచ్చు, మనం ఏదైనా మీకు ముందు చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది, ఏదైనా ఒక దాంట్లో స్ట్రాంగ్ ఉండాలని. ఇప్పుడు మనం ఎట్లా క్వాంట్ వీడియోస్ చేస్తున్నాం, క్వాంట్లో స్ట్రాంగ్ అవుదాం, ఇంగ్లీష్ని మేనేజ్ చేద్దాం. జాబ్ ఎందుకు రాదో అప్పుడు చూద్దాం. లేదు ఇంగ్లీష్లోనే ఇంకా స్ట్రాంగ్ అయితే ఇంకా బెటర్, చాలా అంటే చాలా మంచిది. ఐఎమ్ సో హ్యాపీ నిజంగా. మన వీడియో ఏమైనా రీచ్ అయ్యి బాగా అందరూ కొంచెం ఆ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి కొంచెం ఏదైనా మంచిగా సెట్ అయితే ఇంకా చాలా బెటర్ నిజంగా. స్టార్టింగ్ ఇంగ్లీష్ అంటే మనం ఫిల్మ్స్ అయినా మెయిన్స్ అయినా ఏదైనా అవనివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళ మార్క్స్ చూసి మార్క్ టెస్ట్లు రాస్తుంటారు. అందులో వాళ్ళ మార్క్స్ అవన్నీ చూసుకొని ఆటోమేటిక్గా డిమోటివేట్ అయిపోయి వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి ఫిక్స్ అయిపోతారు, ఇంకా నాకు ఇంగ్లీష్ అయితే నాకు రాదు, ఇంకా ఇంగ్లీష్ వదిలేసి ఇంగ్లీష్ లేదంటే ఏదో కొంచెం కొంచెం అట్లా ఏదో చేసి ఫిలిమ్స్లో మెయిన్స్లో మెల్లిగా ఏదోలా చేద్దాము, సెక్షన్ కట్ ఆఫ్ క్లియర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు 90% ఆఫ్ స్టూడెంట్స్ అట్లానే ఉంటారు. ఆ థింకింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ నుండి తీసేయండి. మనకు ఆ థింకింగ్ వద్దు. ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూసాక మీరు కంపల్సరీగా ఆ థింకింగ్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఆ థింకింగ్ నుండి అయితే బయటకు వస్తారు. సింపుల్గా మనం ఇంగ్లీష్లో మేనేజబుల్ స్కోర్ ఎట్లా చేయాలనేది అయితే మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫిలిమ్స్లో వచ్చేసి ఒక 2 రీడింగ్ కాంప్రహెన్షన్లు ఉంటాయి, నెక్స్ట్ పారాజంబుల్స్ ఉంటాయి, PQRS ఉంటాయి. అట్లాగే ఏవైతే రీడింగ్ కాంప్రహెన్స్ ఉందో RC అంటారు కదా, వాటిలో యాంటోనిమ్స్ ఎనోనిమ్స్ ఒకటి 2 అడగడం, లేదంటే ఈ ఎర్రర్ నార్మల్ ఇంకా వేరే క్వశ్చన్స్లో ఎర్రర్ డిటెక్షన్స్ అడగడం, అట్లాంటివన్నీ ప్రిలిమ్స్లో అడుగుతాడు. మెయిన్స్కి వచ్చేసరికి సేమ్ అంతే, రీడింగ్ కాంప్రహెన్షన్ అడుగుతారు. కాకపోతే ఏమంటే అన్డెఫైన్డ్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, మనం ప్రిలిమ్స్లో అయితే కొన్ని డైరెక్ట్గా ఆన్సర్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మెయిన్స్లో మనం వాళ్ళు డైరెక్ట్గా ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయలేము. సో అక్కడ డైరెక్ట్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వొకాబులరీ, యాంటోనిమ్స్ ఎనోనిమ్స్ ఉంటాయి కదా, అవి అయితే డైరెక్ట్గా మనం అందులో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెయిన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్. ఫిలిమ్స్ అయితే నార్మల్ డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అందులో కూడా ఎర్రర్ డిటెక్షన్స్ అవన్నీ ఇంకా రావడం జరుగుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే 120 రూల్స్ అనేవి ఉంటాయి. చాలామంది అయితే బుక్స్ అవన్నీ చూస్తూ ఉంటారు, అవన్నీ వేరే సోర్స్ నుండి అవన్నీ చేసుకుంటూ పోతారు, ఓకే. కానీ మీకైతే నేను 120 రూల్స్కి అయితే ఒక మంచి సోర్స్ చెప్తాను. నిమ్సా బన్సాల్ అని ఒక మేడం క్లాసెస్ అయితే ఉంటాయి. ఆమె నియర్లీ 11 hours ఏమో చెప్తుంది 120 రూల్స్ కోసం. 11 hours అయితే చెప్పడం జరుగుతుంది. నిమ్సా బన్సాల్ ఆమె క్లాసెస్ మీరు ఒకసారి ఆ 120 రూల్స్ ఏదైతే ఉందో ఆ క్లాస్ ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఆ 120 రూల్స్ కూడా ఆమె ఏమేమి చెప్తుందో నీట్గా ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకొని 120 రూల్స్ అయితే మీరు నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక అది అట్లా వదిలేయకూడదు ఎప్పుడు కూడా. మీరు డైలీ కాకపోతే 2 daysకి ఒకసారి ఆ 120 రూల్స్ని కూడా రివిజన్ చేసుకోండి. ఏవైతే ఉన్నాయో కొంచెం ఆ టాపిక్ వైజ్, ఇప్పుడు వెర్బ్స్లో ఉంటుంది. వెర్బ్స్ వచ్చేసి ఆ 120 రూల్స్లో వెర్బ్స్ ఉంటాయి, ప్రపోజిషన్స్ ఉంటాయి, ఆర్టికల్స్ అవన్నీ చెప్తారు కదా, స్టాండర్డ్ రూల్స్. సో వాటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. ఇప్పుడు ఒక ఎర్రర్ డిటెక్షన్స్ అవన్నీ ఎట్లా అంటే, మీరు ఇప్పుడు ఒక రూల్ చదివారు అనుకోండి, ఆ రూల్ పైన ఏదైనా ఇప్పుడు మనకు సోర్సెస్ అనేవి చాలా దగ్గరలో వస్తాయి. మీరు కావాలంటే ఎక్కడో ఏదో చాట్ జీపీటీలోనో లేదంటే చాలా సోర్సెస్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. సో ఈ బేస్డ్ క్వశ్చన్స్ మాకు కొంచెం ప్రొవైడ్ చేయండి, మనకి వస్తాయి.
సో అట్లా ఏ టాపిక్ అయితే మనం ఆ 120 రూల్స్లో ఏ రూల్ అయితే చూసామో ఆ రూల్ మీద కొంచెం ప్రాక్టీస్ చేయడం, లేదంటే ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు కొంచెం చూసుకోవడం, లేదంటే వేరే అట్లా ఫైనల్ మనకి ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి 120 రూల్స్. నెక్స్ట్ వచ్చేసి అవి మనకి ఎర్రర్ డిటెక్షన్ వరకు కూడా పనికొస్తాయి. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్లో పనికొస్తాయి. ఫిలిమ్స్ విషయంలో ఫిలిమ్స్లో క్లోజ్ టెస్ట్ ఉంటుంది కదా, క్లోజ్ టెస్ట్లో కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. గ్రామర్ పార్ట్ అదంతా కూడా వెబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆర్టికల్స్ అవనివ్వండి, ప్రపోజిషన్స్ అవనివ్వండి, ఏమైనా అవనివ్వండి, అవన్నీ కూడా క్లోజ్ టెస్ట్లో కూడా చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఏమంటే మనకి ఎర్రర్ డిటెక్షన్ అవన్నీ మనం కొంచెం చేసుకుంటే చాలా స్టాండర్డ్ రూల్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ స్టాండర్డ్ రూల్స్ మనం ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఇన్స్పైట్ ఆఫ్ అని ఉంటుంది, ఇన్స్పైట్ పక్కన ఆఫ్ వస్తుంది. సో అది అందరికీ తెలుసు, అది ఒక రూల్ ఉంటుంది. డెస్పైట్ పక్కన ఆఫ్ రాదు, అది ఒక రూల్ ఉంటుంది. అదే మీకు లక్ ఉందనుకోండి, అదే ఎర్రర్ డిటెక్షన్ కింద రావచ్చు. మీకు ఈజీగా ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరుకుతుంది కదా. సో అట్లా అలాంటివి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం ఇలాంటివన్నీ మీరు మేనేజ్ చేసుకోవాలి కరెక్ట్గా. దాంతోపాటు నెక్స్ట్ పీక్యూఆర్ఎస్లు ఉంటాయి. పీక్యూఆర్ఎస్ అనేవి ఎట్లా ఉంటాయంటే, పీక్యూఆర్ఎస్ కూడా ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. పీక్యూఆర్ఎస్లు కూడా చాలా వచ్చేసి గ్రామర్ రూల్స్కే ఫాలో అయి ఉంటాయి. కనుక గ్రామర్ రూల్స్కి ఇప్పుడు వైలు ఇక ఇప్పుడు చెప్పాను కదా, ఇన్స్పైట్ ఆఫ్ అట్లా స్టార్ట్ అవ్వడం, అట్లా కొన్ని ఆ గ్రామర్ రూల్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో అది కూడా మీకు ఆ పీక్యూఆర్ఎస్లో కూడా ఈ 120 రూల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో 120 రూల్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి మనకి, పీక్యూఆర్ఎస్లో యూజ్ అవుతాయి గ్రామర్ రూల్స్, నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్లో యూజ్ అవుతాయి, క్లోజ్ టెస్ట్లో యూజ్ అవుతాయి. సో 120 రూల్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమైపోయింది, అవి తెలుసుకోండి. నెక్స్ట్ ద మెయిన్ రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసి చాలామంది చేసే మిస్టేక్ రీడింగ్ కాంప్రహెన్షన్లో. ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ అంతా చదువుతారు. ప్రిలిమ్స్లో చెప్తాను, ఫస్ట్ మెయిన్స్లో పక్కన పెట్టండి, ప్రిలిమ్స్లో మాట్లాడుకుందాం. ఎప్పుడు కూడా రీడింగ్ కాంప్రహెన్షన్ షార్ట్కట్లో మనం ఆర్సీ అని ఉందాం. ఆర్సీ ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్లో ఆర్సీ ఎప్పుడు కూడా క్వశ్చన్స్ అనేవి మీరు చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే 5 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఇస్తాడో అవన్నీ మీరు ఫస్ట్ చూసేయాలి అర్జెంటుగా, ఫటాఫట్. ఎందుకంటే అందులో మీకు లెక్క బాగుంటే యాంటోనియమ్స్, సినోనియమ్స్ అవన్నీ అడగడం అయితే జరుగుతుంది. సో ఆర్సీలో మీరు 5 క్వశ్చన్స్ చూసేయాలి. ప్రిలిమ్స్లో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఒక్కొక్కసారి డైరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి, నెంబర్ బేస్డ్ ఆన్సర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైనా జీడిపి పైన కానీ లేదంటే పాపులేషన్ పైన కానీ ఎప్పుడైనా ఆర్సీలు అడిగారు అనుకోండి, ఆ ఆర్సీలో జీడిపి పైన పాపులేషన్ పైన అసలు నెంబర్ బేస్డ్ కాన్సెప్ట్ పైన అడిగినప్పుడు కంపల్సరీగా 1 or 2 క్వశ్చన్స్ వాడు ఆ నెంబర్స్లోనే ఇస్తాడు. అప్పుడు మీకు ఏమవుతుంది, మీకు టైం తక్కువ ఉండొచ్చు. టైం తక్కువ ఉండేటప్పుడు ఏమవుతుందంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఓకే ఇట్లా జీడిపి ఎంత పర్సెంటేజ్ ఉందని అడిగాడు, కెనడా ఎంత పర్సెంటేజ్ ఉందని అడిగాడు. డైరెక్ట్ కెనడా అక్కడ పర్సెంటేజ్ అంటే నెంబర్స్ కనిపిస్తాయి కదా మనకి, ఆ నెంబర్స్ కనిపిస్తాయి కాబట్టి డైరెక్ట్గా నెంబర్ చూసి మనం పిక్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి చిన్న మైన్యూర్ థింగ్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు బాగా మేనేజ్ చేసుకోగలగాలి ఆర్సీలో. ఇక్కడ క్వశ్చన్ చూసాక ఇక్కడ ఇట్లాంటిది లేదు, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అన్నప్పుడు మీరు క్వశ్చన్ చూసాక పాసేజ్ చదివితే ఏమవుతుందంటే మీకు ఆ పాసేజ్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలని తెలుస్తుంది. ఆ ఆర్సీ ఏదైతే ఉందో దాన్ని ఓకే క్వశ్చన్స్ ఈ బేస్లో అడిగాడు, నేను ఈ బేస్లో చదవాలి, ఓకే ఏదైనా ఒక పాయింట్ వచ్చింది దీని మీద క్వశ్చన్ అడిగాడు అనేసి మీకు వెంటనే స్ట్రైక్ అవుతుంది. సో ఎప్పుడు కూడా అందుకే ఆర్సీ ప్రిలిమ్స్ విషయంలో ఆర్సీ అనేది క్వశ్చన్స్ అనేవి చూడాలి. మెయిన్స్లో అయినా క్వశ్చన్స్ చూస్తే బెటరే, చాలా మంచిది అసలు యాక్చువల్గా. మెయిన్స్లో వచ్చేసి కొంచెం డిఫికల్ట్ ఉంటాయి కదా. సో అందుకని ప్రిలిమ్స్లో ఆర్సీలో మనం ఎట్లా చేయాలి. కానీ ఎప్పుడు కూడా మీకు నోట్ ఇంపార్టెంట్ ఏంటంటే పారాజంబుల్స్ వచ్చేసి మ్యాక్సిమం ట్రై చేయడానికి పోవద్దండి. నేను ఎట్లా చెప్తున్నానంటే బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్, అది మీరు ఏం చేస్తారనేది తర్వాత మీ ఇష్టము. మీరు పారాజంబుల్స్ అటెంప్ట్ చేసేంత కెపాసిటీ మీలో ఉంది అంటే యు ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో బాగానే స్ట్రాంగ్గా ఉన్నట్టే. కానీ కొన్నిసార్లు పారాజంబుల్స్లో ఎక్కడో 1-2 బిట్లు ఈజీగా ఉండొచ్చు, అవి అటెంప్ట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు, అటెంప్ట్ చేయొద్దు అని అనట్లేదు. ఫిలిమ్స్లో అయితే కొంచెం ఓకే ఇట్స్ మేనేజబుల్, ఒక్కోసారి అటెంప్ట్ చేయొచ్చు 1-2 క్వశ్చన్లు. కానీ మెయిన్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి.
చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి. మెయిన్స్లో మనం చెప్పలేం, మెయిన్స్లో చాలా డిఫికల్ట్గా ఉండవచ్చు. మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్ షూర్గా ఉన్నానంటే మాత్రం అటెంప్ట్ చేయాలి, లేదంటే దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో రీడింగ్ కాంప్రహెన్షన్కి ప్రిలిమ్స్ వరకు అయింది. మెయిన్స్కి వచ్చేసరి రీడింగ్ కాంప్రహెన్షన్ ఎప్పుడు కూడా జియో పొలిటికల్ బేస్డ్, నెక్స్ట్ నార్మల్ వేరే ఇంకొకటి ఏవైనా ఒక 2 కొంచెం స్ట్రాంగ్గా అడగడం జరుగుతుంది. సో అవి ఎట్లా అంటే ఇండైరెక్ట్గా ఉంటాయి కాబట్టి మీరు మెయిన్స్లో కూడా ఏం చేయాలంటే డైరెక్ట్గా మీరు క్వశ్చన్స్ చెక్ చేయాలి. క్వశ్చన్ చెక్ చేస్తే మీకు ఏమవుతుందంటే యాంటోనియమ్స్, సినోనియమ్స్ ఏమైనా ఉంటే మీకు చాలా ఈజీగా దొరుకుతుంది. కనుక క్వశ్చన్ చెక్ చేయండి. క్వశ్చన్ చెక్ చేస్తే మీకు టైం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు డైరెక్ట్గా ఆ ప్యాసేజ్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, అంటే మీకు ఏ విధంగా మీరు థింక్ చేసి ఆ ప్యాసేజ్ని అయితే చదవాలి అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. సో అందుకనే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేది చూడండి. దాంతోపాటు అయిపోయింది. పారాజంపుల్స్ అయితే కొంచెం మెయిన్స్లో జాగ్రత్తగా చూసుకోండి. అయిపోయాక ఇంకేముంటాయి, ఎర్రర్ డిటెక్షన్, ఏవైతే 120 రూల్స్ మనం మాట్లాడుకున్నాం ఆ 120 రూల్స్లో ఎర్రర్ డిటెక్షన్స్ ఉంటాయి కదా. కొంచెం మెయిన్స్లో స్ట్రాంగ్ గట్టిగా అడిగినా సరే మనం వాటితో మేనేజ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, క్లాస్ ఫాలో అవ్వండి 11 అవర్స్, మీకు రోజు గంట చూడండి అవసరమైతే, కానీ ఆ 120 కూడా కొంచెం రాసుకొని నీట్గా అంతా చక్కగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీకు అన్ని విషయాలు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ మీరు చదవమని చెప్తారు, ఓకే బాగానే ఉంది, మాకు రీడింగ్ స్కిల్సే తక్కువ ఉన్నాయి, మేము చేయాలనేది చాలామందికి వచ్చింది. రీడింగ్ స్కిల్స్ తక్కువ ఉండే వాళ్ళు ఏం చేయాలంటే దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేము వొకాబులరీ కొంచెం లోలో ఉన్నాం అని చాలామంది ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి మాట్లాడుకుందాం. రీడింగ్ స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ చదవండి అనేసి చెప్పడమే జరుగుతుంది. నేను అది చెప్పను. ఎడిటోరియల్ చదవమని చెప్పాను అంటే నేను కూడా రాంగ్ చేసినట్టే. ఎందుకంటే ఎడిటోరియల్ చదివి మీరు అర్థం చేసుకునే కెపాసిటీ మీలో ఉందంటే మీరు ఈ వీడియో చూడవలసిన అవసరం లేదు మీకు. షూర్, నేను డ్యామ్ షూర్గా చెప్తాను, ఏదైనా మనం ముఖం మీద మాట్లాడుకోవాలి. మీరు ఎడిటోరియల్ చదివి అర్థం చేసుకునే కెపాసిటీ మీలో ఉందంటే మీరు కంపల్సరీ ఇంగ్లీష్లో మీరు అసలు దిట్ట, నిజంగా మేనేజబుల్ సిచ్యువేషన్లో ఉన్నట్టే. మీరేమీ ఇలాంటివి ఏమీ మీరు చేయవలసిన అవసరం లేదు. సో అందుకని నేనేం సజెస్ట్ చేస్తానంటే మీకు నచ్చిన పేపర్లో కొంతమందికి స్పోర్ట్స్ నచ్చుతాయి, కొంతమందికి పొలిటికల్ న్యూస్ నచ్చుతుంది, కొంతమందికి కామిక్స్ నచ్చుతాయి, కొంతమందికి సినిమాస్ నచ్చుతాయి, కొంతమందికి కరెంట్ అఫైర్స్లో ఏమైనా రిలేటెడ్ చదవాలనిపిస్తుంది. సో మీకు నచ్చిన టాపిక్, మీకు ఫుల్ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ని అయితే మీరు చదవాలి. ఫస్ట్ ఒక 20 days లేదంటే 1 month మీరు ఆ టాపిక్స్ చదవండి. ఆ టాపిక్స్లో చదువుతున్నప్పుడు మీకు అండర్స్టాండింగ్బుల్గా ఉంటాయి మ్యాక్సిమం. మీకు ఏవైతే తెలియని వర్డ్స్ ఉన్నాయో అవి ఒక నోట్స్ పెట్టుకొని అందులో రాసి పెట్టుకోండి. 120 రూల్స్కి ఒక నోట్స్ పెడతారు కదా, దాంతోపాటు ఒక బ్యాక్ సైడ్ నుండి ఇవి రాసి పెట్టుకోండి. డైలీ మీరు ఎక్కువ వద్దు, 10 to 15 words రాయండి. మీరు 1 month ఏదైతే చదవాలనుకుంటున్నారో మీ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్, ఆ 1 month ఆ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ మీరు చదివాక ఏమవుతుందంటే మీరు రోజు ఆ వర్డ్స్ ఏవైతే రాస్తారో 1 month or 1 month 15 days తర్వాత మీకు డైలీ అవే వర్డ్స్ రిపీట్ అవుతాయి. సో అప్పుడు మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ వొకాబులరీ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీ రీడింగ్ స్కిల్స్ కూడా మీకు తెలియకుండానే ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎడిటోరియల్కి రండి. ఎడిటోరియల్లో ఒక్కొక్క రోజు ఏమంటే కొంచెం ఈజీ టాపిక్స్ ఉంటాయి. మీరు ఎడిటోరియల్లో మీరు చదవద్దు రోజు, కానీ ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ మీరు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఈ 1 month మీకు నార్మల్ మీకు నచ్చిన న్యూస్ అయితే చదవమని చెప్పాను కదా, 1 month న్యూస్ చదివినప్పుడు ఎడిటోరియల్ ఏమి ఇచ్చారో చదవండి. ఒకసారి ఎడిటోరియల్ ఏమి ఇచ్చారో ఆ హెడ్డింగ్ చూడండి. ఎందుకంటే మీకు నచ్చిన టాపిక్ అయితే ఒకసారి చూసుకోండి. అంటే మీకు స్పోర్ట్స్ రిలేటెడ్ చదివే వాళ్ళకి స్పోర్ట్స్ రిలేటెడ్ ఏమైనా వచ్చిందా ఒకసారి చెక్ చేయండి. సో మీకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మీరు స్పోర్ట్స్ రిలేటెడ్ చదవండి. లేదా పాలిటిక్స్ పరంగా మీకు ఇంట్రెస్ట్ అనుకోండి, పాలిటిక్స్ తర్వాత ఏమైనా వచ్చింది అనుకోండి, దాని గురించి చూసుకోండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ అయితే ఒకసారి చెక్ చేయండి. 1 month వరకు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీకు నచ్చిన టాపిక్ చదవాలి. మీ రీడింగ్ స్కిల్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. చేసుకున్నాక అప్పుడు ఎడిటోరియల్కి వెళ్ళండి. ఎడిటోరియల్కి వెళ్ళి ఎడిటోరియల్ చదువుతున్నప్పుడు కూడా మీరు ఫస్ట్ అది ఈ రీడింగ్ స్కిల్స్ పెరిగినప్పటికీ ఒక 1 week వరకు మీకు ఏమైనా కొంచెం అర్థం కాకపోవచ్చు. అయినప్పటికీ కొంచెం చదివినకి ఒక ఎడిటోరియల్నే
ఓ 3 టైమ్స్ 2 టైమ్స్ చదవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా ఫస్ట్ టైం 10% అర్థమైతే సెకండ్ టైం ఒక 30% అర్థమవుతుంది, థర్డ్ టైం ఒక 50% అర్థమవుతుంది, నెక్స్ట్ టైం ఒక 60-70%. సో అట్లా చదవడం వల్ల ఏమవుతుందంటే మీ రీడింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. సో ఈరోజు మీరు 4 టైమ్స్ చదివంటే రేపు ఒక 2-3 డేస్ తర్వాత అదే ఎడిటోరియల్ని 3 టైమ్స్ 2 టైమ్స్ అయితే సరిపోతుంది, అంటే అండర్స్టాండింగ్ కోసం. సో అట్లా మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఎడిటోరియల్ని. మీరు 1 మంత్ తర్వాత ఎడిటోరియల్ ఎప్పుడైతే చదువుతారో ఎడిటోరియల్లో వచ్చిన మంచి మంచి వర్డ్స్ ఉంటాయి అందులో. ద ప్యూర్ వొకాబులరీ అనేది యూజ్ చేస్తారు వాడు. మన బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కూడా పేపర్ తయారు చేసే ఎగ్జామినర్ కూడా వాడు కూడా ఏం చేస్తాడంటే ఎడిటోరియల్నే మ్యాక్సిమం ఫాలో అవుతాడు. వొకాబ్కి వాటికి వీటికి క్లోజ్ టెస్ట్లకి క్లోజ్ టెస్ట్లకి నెక్స్ట్ ఆర్సీలకి వాటికి ఎడిటోరియల్ ఎక్కువ ఫాలో అవుతుంటారు వాళ్ళు కూడా. సో ఎడిటోరియల్లో వచ్చే వొకాబులరీ అంతని కూడా మీరు నోట్ చేసి అయితే పెట్టుకోండి. నోట్ చేసి పెట్టుకుంటే మీకు అట్లా కొన్ని అది ఎట్లా 1 మంత్ తర్వాత ఎట్లయితే రిపీటెడ్ వర్డ్స్ కనిపిస్తాయని చెప్పాను, అక్కడ కూడా 1.5 మంత్ 2 మంత్స్ తర్వాత మీకు ఓన్లీ రిపీటెడ్ వర్డ్సే కనిపిస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా మీ రీడింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతాయి, మీ వొకాబులరీ స్కిల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా మీరైతే గెటిన్ అయిపోతారు. సో ప్లానింగ్ అనేది చాలా ఈజీగా ఉండాలండి. ఇట్లా మనం ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో గెటిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. చాలామంది ఏమంటే భయపడతారు, మీ ఎంత చదువుతున్నా రావట్లేదు. దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏదైతే మాక్ టెస్ట్ రాస్తారో ఆ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది పిన్ టు పిన్ చేయాలి. మీరు ఎప్పుడైతే మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ పిన్ టు పిన్ చేస్తారో అప్పుడు మీకు గ్రోత్ అనేది బాగా కనిపిస్తుంది. స్టార్టింగ్లో మాక్ టెస్ట్లు రాసినప్పుడు మీకు మార్క్స్ రాకపోవచ్చు, కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఏం డేలా పడవద్దు ఎట్టి పరిస్థితిలో. మీరు ఆల్రెడీ మెట్టుకు మేము ఎక్కుతాము అనే ఒక దృఢ సంకల్పంతో ఉండాలి తప్ప ఎప్పుడు కూడా భయపడొద్దండి ఇంగ్లీష్ విషయంలో. ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరికి కూడా మార్క్స్ రావు. బ్యాంకింగ్లో చాలామంది ఏమంటే ఇంగ్లీష్ విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వద్దు, ఆ ఇబ్బంది పడేదంటే మీరు ఆ మైండ్ నుండి ఫస్ట్ ఆ థాట్ని తీయండి. నేను ఎంత ప్రిపేర్ అయినా, నేను ఎంత రాస్తున్నా నాకు మార్క్స్ రావట్లేదు, అది వద్దు, అది తప్పు. మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయట్లేదని అర్థం. ఎప్పుడు కూడా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్లో కూడా ప్రతి ఒక్కటి మీకు నేను ముందు క్వాంట్ వీడియోలో ఏం చెప్పాను, నేను ఇది ఆన్సర్ చేస్తాను కదా, ఆన్సర్ వచ్చింది కాబట్టి నాకు ఇది అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాను కదా. ఆ తప్పు అయితే చేయొద్దు అని చెప్పాను కదా, ఇక్కడ కూడా అదే తప్పు చేయొద్దు. మీకు ఆన్సర్ వచ్చినా, మీకు ఆన్సర్ అది కరెక్ట్ అయినా, మీరు ఏం చేశారో మీకు తెలిసి చేశారా తెలియకుండా చేశారా అనేది కూడా చూసుకోండి. అది కూడా చాలా 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 ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్ మీద ఒక 1 అవర్ పెట్టండి, 1.5 అవర్ పెట్టండి, పర్లేదు. మాక్ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. మీరు అంటే ఏమైనా ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో మీరు ఏమైనా చదివితే అక్కడ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే జరుగుతాయి. అవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా వినండి. ఒక నోట్స్ పెట్టుకోండి, నోట్స్లో నోట్ చేసుకోండి. మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బాగా పూర్గా ఉండే వాళ్ళైతే మినిమం ఒక 5-6 మంత్స్లో ఇంగ్లీష్ అనేది గెటిన్ అయిపోతారండి. కొంచెం ఆల్రెడీ కొంచెం గ్రిప్లో ఉన్న వాళ్ళైతే 3-4 మంత్స్లో ఇంగ్లీష్ బాగా గెటిన్ అవుతారు, మంచి స్కోర్ వస్తుంది. సో వొకాబులరీ కూడా అప్పుడు మేమేమంటే వోల్ట్ అనే ఒక యాప్ ఉండేటప్పుడు మేము వొకాబులరీ అందులో కవర్ చేసాము. సో ఇప్పుడు అవి లేవు కాబట్టి చాలా సోర్సెస్ ఉన్నాయి. మీరు ఏం సోర్స్ తీసుకుంటాం అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు. సో నేనేం చేస్తానంటే హిందూ న్యూస్ పేపర్ ఏదైనా మీకు రిఫర్ చేస్తాను, ఎందుకంటే అదే బాగుంటుంది. హిందూ న్యూస్ పేపర్లో మీకు నచ్చిన కంటెంట్ చదువుకొని అందరూ వర్డ్స్ తీసుకొచ్చి రాసుకోవడం. మీకు న్యూస్ పేపర్ ఎందుకు చదవమని అంటున్నానంటే మీరు నచ్చిన బుక్స్ కూడా చదువుకోండి, నో ప్రాబ్లం. మనకు రీడింగ్ స్కిల్స్ కావాలి. కానీ బుక్స్ చదివే కంటే న్యూస్ పేపర్ చదివితే ఏమవుతుందంటే మీకు అక్కడ రీడింగ్ స్కిల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీకు కవర్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది కాబట్టి న్యూస్ పేపర్ అయితే ప్రిఫర్ చేయండి అనేది నేను చెప్తున్నాను. సో న్యూస్ పేపర్ ప్రిఫర్ చేస్తే మీకు కరెంట్ అఫైర్స్, మీకు తెలియని కొన్ని నాలెడ్జ్ అన్నీ బాగా గెయిన్ అవుతుంది. సో లేదు మాకు న్యూస్ పేపర్ అంత ఇంట్రెస్ట్ లేదంటే ఓకే, మనకు కావాల్సింది రీడింగ్ స్కిల్స్, వొకాబులరీ. ఏదైనా బుక్స్ తీసుకోండి, ఆ బుక్స్లో కూడా అట్లా అదే చేయండి. బుక్స్ చదవండి, మీకు తెలియని వర్డ్ ఏదైనా ఉంటే నోట్ చేసుకోండి. ఎటు నుండి ఏ సైడ్ నుండి ఏ వర్డ్ వచ్చి మనకు యూజ్ అవుతుంది అనేది మనం ఎగ్జామ్స్లో చెప్పలేము. సో ఇంత సింపుల్గా మీరైతే ఇంగ్లీష్ని మేనేజ్ చేయొచ్చు. సో ఈ స్ట్రాటజీస్తో మీరు టాప్ నాచ్ వెళ్తారనేది నేను అనను.
మేనేజ్ చేయగలం. మనం మీ స్ట్రాటజీస్ కొంచెం ఇంగ్లీష్ని అయితే మేనేజ్ చేసి ముందుకు వెళ్ళొచ్చు. సో ఇది కొంచెం ఫాలో అవ్వండి, అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. మనది ఏంటంటే మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మనం పర్సనల్గా షేర్ చేసుకొని మీకు అందరికీ యూజ్ అవ్వాలనేదే నా తపన. సో అందుకనే మీతో ఉన్న మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. ఏ టాపిక్ రిలేటెడ్ అయితే ఉంటుందో ఆ టాపిక్ రిలేటెడ్ మీకు ఏమైనా కావాలనుకున్నా సరే కొంచెం మనకి కామెంట్ అయితే చేయండి. అట్లాగే చాలామంది అన్నిటికీ పీడిఎఫ్స్ అవి అడుగుతున్నారు కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ అట్లే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అవన్నీ మీకు ఆల్రెడీ లింక్స్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. మన ఛానల్లోకి వెళ్ళి ఎవరైనా ఉంటే వాటిని కూడా ఫాలో అవ్వండి, మీకు అంతా యూజ్ఫుల్ కంటెంట్ అయితే అందులో దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఆల్.